ఇంత అద్భుతమైన నమూనాతో కూడుకున్న దేవాలయం రెండు రాష్ట్రాల్లో లేదు. ఆ రకంగానే ఇక్కడ ఉన్న కమిటీ వారు కూడా పరుచూరి వారిని గుర్తు చేశారు. డిబి రాజేంద్ర ప్రసాద్ ఆయన ఫౌండర్ ట్రస్టీగా ఉండి దీన్ని చాలా గొప్పగా మెయింటైన్ చేసి ప్రతి రూపాయి కూడబెట్టి ఇంత గొప్ప దేవాలయం చేస్తే ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు మా కాజా సూర్యనారాయణ దీనికి ఇంకా మంచి పేరు తీసుకురావాలి ఆయన వారు ఒక మురళీమోహన్ అలాగే కుటుంబరావు గారు ఇలా అలాగే ఆవిడ పేరు వెంకటలక్ష్మి గారు ఆవిడ అందరూ మొదటి నుంచి కూడా చాలా కష్టపడింది. ముఖ్యంగా వెంకటలక్ష్మి గారు ఏదైనా పెద్ద కార్యక్రమంతో పావడ ముందుండి ఈ కార్యక్రమం నడిపించడం. ఇది ఇక్కడ ట్రస్టీస్ అవ్వచ్చు, దీనికి సంబంధించిన నమ్మకం ఉన్న భక్తులు అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా ప్రతి సంవత్సరం చాలా అద్భుతంగా ఈ కార్యక్రమం నడిపిస్తూ ఈ రోజు చాలా దేదీప్యమానంగా నడిపించారు. ఇక్కడ దేవతామూర్తులు అంటే చాలా మందికి నమ్మకం. ఒకప్పుడు ఫిలిం స్టార్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా మంది అకాల మరణం జరుగుతూ ఉండేది. పరుచూరి వారు అప్పుడు కూర్చుని ఇక్కడ యజ్ఞం వారు చేతుల మీదుగా జరిపించారు. ఈ ఫిలిం నగర్లో సినిమా వాళ్ళు పెద్దవాళ్ళందరూ ఇలా అకాల మరణం జరుగుతుంది, సినిమా వాళ్ళు తెలియకుండా చనిపోతున్నారు, ఇది ఆపేది ఎలా అంటే ఇక్కడ అమృతపాస మృత్యుంజయ హోమం బ్రహ్మాండంగా జరిపించారు ఈ రోజులు. ఒక మొన్న దురదృష్టవశాత్తు దాసరి నారాయణరావు గారు వరకు వారు చనిపోయారు. అంతవరకు ఎవరు అప్పటికి చంద్రమోహన్ గారు చాలా డబ్బుతో కూడా ఉన్నారు, హాస్పిటల్లో ఉన్నారు, వారు ఇప్పటి వరకు బ్రతికి ఆ దేవుడి దేవతలు ఉన్నారు. అంటే ఇంతవరకు మొన్నటి వరకు మరణాలు జరగలేదు. దాసరి నారాయణరావు గారు అంటే మా పీఠం అంటే చాలా అభిమానం. 2 సార్లు వచ్చారు. నేనంటే చాలా గౌరవం. నా దగ్గర మంత్రోపదేశం కూడా తీసుకున్నారు. ఇలా మృత్యుంజయ హోమం చేస్తే ఇక్కడ సినిమా వారికి బలాన్ని, స్థైర్యాన్ని, వీర్యాన్ని, ధైర్యాన్ని, ఆయుష్ని ఇచ్చింది. అలాంటి గొప్ప శక్తివంతమైన దేవాలయం ఈ 13వ సంవత్సరం వార్షికోత్సవం చాలా దిగ్విజయంగా జరగడం చాలా సంతోషం. కాజా సూర్యనారాయణ గారు, కుటుంబరావు గారు, వెంకటలక్ష్మి గారు. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి. తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.